హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మస్తు తొందరగా అల్కగా మంచి రుచికరంగా కరకరలాడే పప్పు చెక్కలను తయారు చేసుకుందాము. ఇది మస్తు తొందరగా అయితే చేసుడు పెద్ద ఇబ్బంది కాదు. అప్పటికప్పుడే ఒక గంట లోపట 100కు పైగా పప్పు చెక్కలను తయారు చేసుకోవచ్చు. రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ పప్పు చెక్కలు తయారు చేసుకొని చూడండి. ఇప్పుడు మనము ఈ పప్పు చెక్కలు తయారు చేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ ఒక అరకిల బియ్య పిండి తీసుకొని దీన్ని ఒక జల్లెడతోటి జల్లెడ పట్టుకుంటున్నా. ఇట్లా జల్లెడ పట్టుకుంటే ఏమైందంటే ఇలా ఏమైనా పురుగులు కానీ తవుడు కానీ ఇంకేమైనా ఇసుక రౌతులు కానీ లాగా ఉంటే అయిపోతాయి అన్నట్టు. ఇక పిండి జల్లెడ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు వెన్న, సగం చెంచాడు కచ్చపెచ్చ దంచుకున్న ధనియాలు, 2 చెంచాల నువ్వులు, చిన్న కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, చిన్న కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు, ఒక గంట పాటు నానబెట్టుకున్న ఒక 4 చెంచాల పెసరపప్పును ఈ పిండిలో వేసుకోవాలి. ఇక పెసరపప్పు వేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అట్లనే ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో సగం చెంచాడు జీలకర్ర, కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 10-12 వెల్లిపాయలు, 2 చిన్న అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలను వేసుకొని వీటన్నిటిని మంచి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకున్న దీన్ని మన పిండిలో వేసుకోవాలి. ఈ పిండిలో వేసుకున్నాక ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిగ్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ ఉప్పు చూసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని వేడి నీళ్ళను పోసుకొని ఈ పిండిని మనం రొట్టెల పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. మనం వేడి నీళ్ళు పోసుకుంటే పిండి కొంచెం వేడిగా ఉంటుంది. ఒక చెంచాతోటి కలుపుకోర్రి, చేయితోటి కలుపుకుంటే చేయి కాలుతుంది. ఇక వేడి నీళ్ళు కూడా అన్నీ ఒకసారి పోసుకోవద్దు, కొంచెం కొంచెం పోసుకుంటా పిండిని చూసుకుంటా కలుపుకోవాలి. పిండి కొంచెం చల్లారినాక చేతులతో కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మంచి మెత్తటి సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పిండి ముద్దలకి వెళ్ళి వీడియోలో చూపిస్తున్నట్లు మీకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెం పిండిని తీసుకొని మంచి ముద్దలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక చెక్క పైన పెద్ద ప్లాస్టిక్ కవర్ వేసుకొని దీనికి నూనె రాసుకోవాలి. ఇక పెద్ద కవర్కు నూనె రాసుకున్నాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఒక చిన్న సైజు ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనికి కూడా నూనె రాసుకోవాలి. ఇక కవర్లకు నూనె రాసుకున్నాక మనం తయారు చేసుకున్న పిండి ముద్దలను వీడియోలో చూపిస్తున్నట్లు ఒకదానికి పక్కకు ఒకటి కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు చిన్న ప్లాస్టిక్ కవర్ను మన పిండి ముద్ద మీద పెట్టుకొని ఒక టిఫిన్ డబ్బాతోటి ఒత్తుకోవాలి. చూస్తున్నా వీడియోలో ఇట్లనే ఒక్కొక్క పిండి ముద్ద పైన చిన్న ప్లాస్టిక్ కవర్ను పెట్టుకుంటా అన్ని పప్పు చెక్కలు తయారు చేసుకోవాలి. ఇది మస్తు అల్కగా ఉంది కదా, మన పప్పు చెక్కల మిషన్లో వేసి తీసుకుంటా చేసే బదులు ఇట్లా ఒక టిఫిన్ డబ్బాతోటి టకా 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 పప్పు చెక్కలను మస్తు తొందరగా అల్కగా తయారు చేసుకోవచ్చు. చూస్తారు కదా ఇది ఎంత అల్కగా అవుతుందో. మనకు ఒక గంట లోపట్లనే 100కు పైగా పప్పు చెక్కలను తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇట్లా తయారు చేసుడు కాకుంటే మన పప్పు చెక్కల మిషన్ ఉంది కదా, దాంతో తయారు చేసుకోవాలి. ఇక అన్ని పప్పు చెక్కలు తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె మంచి వేడైందో లేదో ఒకసారి చిన్న పిండి ముద్ద వేసుకొని చూసుకోర్రి. ఇక మన నూనె మంచి వేడైంది కదా, ఇక ఇప్పుడు మనం తయారు చేసుకున్న పప్పు చెక్కలను ఒక్కొక్కటి కడాయిలో వేసుకోవాలి. వేసుకొని మామూలు మంట మీదనే వీటిని ఒకవైపు కాల్చుకోవాలి. ఈ పప్పు చెక్కలు ఒక దిక్కు కాలినాక రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా నూనెలో మంచి కాలనియాలి. రెండు వైపులు మంచిగా కాలినాయి కదా, కాలినాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మస్తు తక్కువ టైంలో అల్కగా తొందరగా మంచి రుచికరమైన కరకరలాడే పప్పు చెక్కలు మనకు తయారైపోయినాయి. చూసారు కదా పప్పు చెక్కలు ఎంత మంచిగా ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోరు, మస్తు తొందరగా అవుతాయి, అల్కగా అవుతాయి, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది.